వికారాబాద్ జిల్లా బన్పార మండలం సల్బత్తాపూర్ గ్రామంలో గత 2-3 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు గత 40 సంవత్సరాల నుంచి తమ గ్రామంలో మంచినీటి సమస్య ఉందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కి ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. కానీ ఇప్పటి వరకు మంచినీటి పైప్ లైన్ కోసం అధికారులు ప్రజాప్రతినిధులు నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. గత 4 నెలల నుంచి అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు తమ గ్రామ సమస్యను విన్నవించినా పెడచెవిన పెడుతున్నారన్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ ఎమ్మెల్యే మరియు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తమ గ్రామంలో ఎన్నికల సమయంలో ప్రచారం చేసినప్పుడు తాను గెలవగానే మీ గ్రామంలో ముఖ్యంగా మంచినీటి సమస్య తీరుస్తానని పెరుమాళ్ల కట్ట సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ గెలిచిన సుమారు 32 నెలలు గడుస్తున్నా తమ సమస్యలు కనపడటం లేదా అని స్పీకర్ గారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల బిందెలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో మంచినీటి సమస్య తీర్చకపోతే మానవ హక్కుల సంఘం జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని గ్రామ యువ నాయకులు కావలి నర్సింహులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళలతో అసెంబ్లీ ముట్టడికి వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడికి నిర్వహిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు కావలి నర్సింహులు. మాది సల్బత్తాపూర్ గ్రామం, బంట్వారం మండలం. అయితే గత 2-3 రోజుల సంది మా దగ్గర మంచినీళ్ళు రావడం లేదు. మిషన్ అయితే వాటరు ఆ వాటర్ రాకపోవడం వల్ల ప్రజలకు చాలా తీవ్ర ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా గత 40 సంవత్సరాల నుంచి మా గ్రామంలో మంచినీటి సమస్య ఉందని చెప్పి 4 నెలల క్రితము జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. 4 నెలల నుంచి ఇప్పటి వరకు మాకు నిధులు మంజూరు చేస్తామని చెప్పి పైప్ లైన్ గురించి ఇప్పటి వరకు మంజూరు చేయని అధికారులు పట్టించుకొని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఇదే విధంగా తెలియజేయడం ఏంటంటే మా గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్య ఉంది కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గౌరవ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మా తెలంగాణ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఏం మాట ఇచ్చారు? మా సల్బత్తాపూర్ గ్రామానికి వచ్చి పెరుమల్ల కట్ట మీద ఒట్టే చెప్పారు, మీ గ్రామంలో సమస్యలను తీరుస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా మా గ్రామానికి వచ్చి పరిష్కరించిన దిశగా లేరు మీరు. కాబట్టి మీరు కేవలము శుభకార్యాలకు, ప్రమాణ స్వీకారాలకు, మహోత్సవాలకు, ఓపెనింగ్లకు మాత్రమే వచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దయచేసి మా గ్రామంలో ఈ మంచినీటి సమస్య తీర్చకపోతే మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి అసెంబ్లీ ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలో మా గ్రామంలో మంచినీటి సమస్య తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడి చేస్తాము. అవసరమైతే మీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.